కొలికపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక స్ట్రాటజీ అనుసరిస్తుంటారు. చంద్రబాబు గారు మంచోళ్ళు, లోకేష్ గారు మంచోళ్ళు. ఆయన చెప్తేనే నేను ఇదిగో బెల్ట్ షాపులు చూడండి ఇక్కడ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని. అసలు ఆ బెల్ట్ షాపులను ప్రోత్సహించేదే ప్రభుత్వం. పైకి మాత్రం జనాలకి బెల్ట్ షాపులు లేవని చెప్పాలి. కానీ కింద జరిగేది జరిగిపోతా ఉండాలి. తాట తీస్తా, ఆ బెల్ట్ తీస్తా లాంటి ఉపన్యాసాలు ఇవ్వాలి. కింద ఇక్కడ జరిగిపోతూనే ఉండాలి. అవతల ఎక్కడో విదేశాల్లో ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ఫీల్ అవ్వాలి ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది అన్నట్టు. అట్లాగే విద్యా వ్యవస్థ అద్భుతమైనటువంటి మార్పులు తెస్తానని చెప్పాలి. తీరా చూస్తే ఉన్న స్కూళ్ళు మునిగిపోయేటట్టు చేయాలి. ఆ వైద్య వ్యవస్థ అద్భుతంగా మార్పు తీసుకొస్తున్నామని చెప్పాలి. తీరా చూస్తే ఆరోగ్యశ్రీకి కూడా ఏమీ లేకుండా చూడాలి. ఇది ప్రభుత్వపు వైఖరి. దాన్ని ఆయన ప్రభుత్వాన్ని తిట్టకుండా ఒక్కొక్కటి ప్రస్తావిస్తుంటాడు. ఇప్పుడు మైనింగ్ దాంట్లో కానీ లేకపోతే ఇట్లాంటి వాటిలో ఇక బొలిశెట్టి అట్లా తీసుకెళ్తారా? ఆయన జనసేన పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత అక్రమ మైనింగ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. పర్యావరణ అనుమతి లేకుండా కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుందని యాక్చువల్గా ట్వీట్ చేశారు. ఇసుక మైనింగ్ విధానంలో తనతో సహా ఎవరైనా తప్పులు చేస్తే శిక్షించాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోనే ఆ ట్వీట్కి బొలిశెట్టి జడ్జ్ చేశారు. మరోవైపు అదే ట్వీట్లో ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అది ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న అంటూ బొలిశెట్టి ప్రస్తావించారు. 2018లో పవన్ కళ్యాణ్ రామేశ్వరం మెట్టలో అక్రమ మైనింగ్ను స్వయంగా బయటపెట్టారని, కేసులు వేసి కట్టడి చేస్తామని మాట ఇచ్చారంటూ గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదైందని చెప్పారు. నేటి పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వంలో 900 ఎకరాల అక్రమ మైనింగ్ జరుగుతుండటంతో దళితుల భూములు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. పర్యావరణ అనుమతి లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ మైనింగ్ మీద ఎన్జీటీలో కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 23 జరుగుతుందన్నారు. అక్రమాలకు తక్షణం అరికడితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది, లేదంటే నమ్మకం సడుగుతుందని చెప్పారు. పాపం పవన్ కళ్యాణ్ గారు నోటితో చెప్తా ఉంటారు, ఇసుక ఎవరు దోచుకోకూడదు, వైసీపీ వాళ్ళు దోచుకున్నారు, అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ కాలువలు తవ్వేస్తున్నారు, నదులు తవ్వుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంది? అట్లాగే కొండలు తవ్వేశారు. ఇప్పుడు కొండలు తవ్వకుండా ఇప్పుడు మనకి వైజాగ్లో కొత్తగా ఇచ్చినటువంటి ఐటీ కంపెనీలు కొండల మీద కాకుండా భూగర్భంలో ఏమైనా కట్టారా? కొండల మీద కడుతుంది. జగన్ ఆ కొండ మీద కడుతుంటే అది కూడా ఇది కడుతుంటే హౌసింగ్ టైప్లో కట్టుకొస్తుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ దాన్ని రచ్చరచ్చ చేశారు. అదుగొదుగు అక్కడ మట్టి జారిపోతుంది, ఇక్కడ పొల్యూషన్ ఇట్లాంటిది. మన నోటితో ఒక మాట చెప్పాలా, ప్రజల్ని మోసం చేస్తానే ఉండాలి. అట్లా చెయ్యకుండా ఇక్కడ చేతల్లో మనోళ్ళు దోచుకు తినేటట్టు అవకాశం ఇవ్వాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు. అలా కాదని చెప్పి రైట్ చేస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి బొలిశెట్టి సత్యాకి సినిమా చూపెడతారు, చూస్తున్నాను.